ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యమును కొద్ది నిమిషాలు ఆరాధన కొరకై కొద్ది నిమిషాలు వాక్యము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఇరవై 21వ వచనం కాను చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం కాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తాను అప్పగించుకుని మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మనం చదువుకున్న ఈ 2వ అధ్యాయంలో అధ్యాయంలోనే మనకి ఎక్కువగా కనపడేటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి, మనము రాజులైన యాజక సమూహమని, సజీవమైన రాళ్ళమని, ఆత్మ సంబంధమైన మందిరమని, చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చామని, దేవుని వంశమని, ఆయన సొత్తైన ప్రజలమని ఎన్నో విధాలుగా మాట్లాడేటువంటి అధ్యాయము ఈ యొక్క 2వ అధ్యాయం. అయితే ఈ 2వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్నది ఏంటంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అనేది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఎలాంటి మాదిరి, ఎలాంటి దారిని ఆయన వేసి వెళ్ళాడు? ఈ ఆరాధనలో లేకపోతే ప్రభువుని జ్ఞాపకం చేసుకునే విషయంలో ఈ దారి లేకపోతే ఈ మాదిరి నేను ఆరాధన చేయడానికి ఉపయోగపడుతుందా అంటే నిజంగా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే, ఆయన మాదిరితో మనం ఆరాధన చేయడానికి, ఆయన పోలికలో మనం ఆరాధన చేయడానికి, ఆయన ఆలోచన, ఆయన మనసు కలిగి ఆరాధన చేయడానికి. ఆరాధన చేయటం అంటే లేకపోతే రొట్టె విరవటం అంటే కేవలం ఏమంటారు, పాత్రలో చేవేసి తిరిగి వెళ్ళిపోయేది కాదు. ఆరాధన అనేది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆరాధన ఈ రోజు నుండి చేసేది కాదు, ఈరోజే చేసుకునేది కాదు. ఇప్పుడు మనం ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళినా ఇప్పటి నుండి కూడా తిరిగి మరలా ప్రభు దినం వచ్చే వరకు, లేదా ఈ రొట్టె విరిచే కార్యక్రమం వచ్చే వరకు ప్రతిదీ కూడా ఆరాధనలో లెక్క చేయబడుతుంది. అర్థమవుతుందా? ప్రతిదీ కూడా ఆరాధనలో ఒక భాగంగానే ఉంటుంది. మన ప్రవర్తన, మన మనస్సాక్షి, మన జీవిత విధానం, ఇవన్నీ కూడా ఆరాధనలో ఒక భాగంగా ఉంటాయి అని నేను మీతో మాట్లాడుతున్నా. ఎందుకు అంటే,
నేను రకరకాల విషయాలన్నింటిలో పాలు పంపులు పొంది బయట ఆదివారం వరకు ఇక్కడ ఏదో కాస్త స్నానం చేసి వచ్చి లేకపోతే తెల్ల బట్టలు వేసుకొని వచ్చి రొట్టెలో చేవేస్తే ఆ రోజుకి నేను పవిత్రుడే అవ్వలేను. దేవుడు దగ్గర నేను నిలబడడానికి ప్రతిరోజు నాకు అవసరమే. ప్రతిరోజు కూడా దేవుని యొక్క మనసు కలిగి జీవించటం, ఆయన స్వరూపంలోకి మార్చబడటం, ఆరాధన చేసే ప్రతి ఒక్కరికి, ఆరాధించేటువంటి వారికి అవసరం. ఎందుకంటే ఆరాధన చేయడానికి అది ఒక భాగం. ఆరాధన చేయడానికి లేదా దేవునితో నడవడానికి ఒక ముఖ్యమైన విషయమై ఉంది. ఇక్కడ గమనించండి, ఆయన మాదిరి చూపెట్టి వెళ్ళాడు, ఇలాగ నడవండి అని. ఆయన మాదిరిలో ఏమంటున్నాడు అంటే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఇది ఒక మాదిరి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, కపటాలు మాట్లాడలా. ఆయన దూషింపబడ్డాడు, కానీ ఆయన ఏం చేయలేదు. బదులుగా క్రైస్తవ జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, ఒక మాటకి మరొక మాటను మాట్లాడేటువంటిది దేవుడు ఇవ్వాల. దేవుడిచ్చింది ఏంటంటే, దూషించబడినప్పటికీ దూషణ భరించడానికి ఇచ్చాడు, దూషణను సహించడానికి ఇచ్చాడు. కారణం ఏంటంటే, నేను ప్రభువుతో నడుస్తున్నాను కాబట్టి ఆయన చేసిన పని అది, ఆయన చూపిన మాదిరి. దూషింపబడి బదులు దూషింపలేదు, బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, శ్రమ పెట్టబడి ఏం చేయబడలా, బెదిరించబడలా. శ్రమ పెట్టబడ్డాడు, దూషించబడ్డాడు, బదులు దూషించల. దీని లోపల ఏమి దాగుందంటే, లోపల ఉన్న ఆక్రోశం, లేకపోతే కోపం, ద్వేషభావం, విరోధభావం, ఇవేవి ఆయనలో అక్కడ కనబడల. ఇక్కడ కనబడలేదు. ఎందుకంటే న్యాయముగా ఆయన శ్రమ పెట్టబడకూడదు, దూషించబడకూడదు. కానీ అన్యాయముగా జరుగుతున్నటువంటి దూషణ, శ్రమ, దాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే బదులు దూషించలేదు. బదులు ఏం చేయలే, దూషించలే. బదులు దూషించకుండా ఆయన అనుభవించడానికి ఇష్టపడ్డాడు. బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు మనం ఆరాధన చేసే మనము, రొట్టె విరిచే మనము, మన ఆలోచనలన్నీ కూడా దేవునికి అప్పగించుకోవాలి అనేది రావాలి. ప్రతిరోజు దేవునికి అప్పగించుకోవాలి. శ్రమ పెట్టారా, దూషించారా, బాధ కలిగించారా, ఏ రూపంలో అయినా అవన్నీ కూడా ఎవరికి అప్పచెప్పుకుందాం, దేవునికి అప్పగించుకుందాం. ఎందుకంటే మనలో మంచితనం లేకపోయినా మనం ఇంకా పాపులుగా ఉండగానే, ఎలయనగా మీరింకను పాపులో ఉండగా క్రీస్తు యుక్త కాలమందు మన కొరకు చనిపోయాడు. ఆయన చనిపోయిన విధానం చూస్తే మనం మంచివాళ్ళమని చనిపోవాలా, మనం పాపంలో ఉన్నామని చనిపోయాడు కదా. ఆయన లోపల కోపము, ద్వేషము, అసూయ పోయి ఆయన లోపల ఉన్నది ఏంటంటే ప్రేమ, ఆయన లోపల ఉంది ఏంటంటే త్యాగం, ఆయన లోపల ఉన్నది ఏంటంటే ప్రణాళిక. ఏందా ప్రణాళిక అంటే, ఇదిగో ఆయన రక్తము చిందించబడాలి, మరణముతో పోరాడాలి, ఆయన తిరిగి లేచుట ద్వారా అనేక మంది నీతిమంతులుగా తీర్చబడబోతున్నారు, ఆయన రక్తం ద్వారా కడగబడి. కాబట్టి ఆయన ప్రణాళిక, ఆయన మనసులో ఉన్న ప్రేమ, ఆయన మనసులో ఉన్నటువంటి దైవ చిత్తానుసారమైనటువంటి విషయాల కొరకు తన్ను తాను ఏం చేసుకున్నాడు చెప్పండి, అప్పగించుకున్నాడు. ఆరాధన చేసే మనలో ఈ యొక్క మాదిరి, ఈ మనసు ఉండాలి.
ఈ మాదిరి ఏంది? ఇదిగో ఆయన ఎలాగైతే అప్పగించుకున్నాడో నేను కూడా అలాగ అప్పగించుకోవాలి. ఆయన ఎలాగైతే శ్రమ పెట్టబడి బదులు మాట్లాడుకుంటున్నాడో మౌనంగా నేను అలాగే ఉండాలి. తిరుగుబాటు చేసే విధానం ప్రభు క్రొత్త నిబంధనలో నేర్పించాల. క్రొత్త నిబంధనలో నేర్పించింది ఏంటంటే ప్రేమ చూపటం, క్షమించటం కదా. ఆయన బదులు దూషించలేదు, బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆరాధన చేస్తున్న నీవు నేను ప్రతి దినము ఈ మనసు కలిగి ఉండాలి. ఈ మనసుతోనే మనం ముందుకి కొనసాగాలి. మనము ఇక్కడ ఒకలాగా, బయట ఒకలాగా, మనుషుల మధ్యలో ఒకలాగా, లేకపోతే రకరకాల ప్రవర్తనతో ఉండి ఆరాధన చేయడానికి వస్తే ఆరాధనలో ప్రభు అడుగుతాడు, మొన్న పలానా వ్యక్తిని దూషించావు కదా, పలానా వ్యక్తితో మోసంగా మాట్లాడావు కదా. ఉండొచ్చు, అందరం మనుషులు కాబట్టి. అయితే దేవుడు మనకిచ్చిన గొప్ప కృప ఏంటంటే ఆయన పాదాల మీద పడి క్షమించమని అడగటం కదా. ఆయన పాదాల చెంత చేరి బ్రతిములాడుకోవడం, ఆయన పాదాల దగ్గరకు చేరి వాత్సల్యత చూపించగలిగిన విస్తారమైన కృప, కరుణా నిధి కలిగినటువంటి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించిన, నేను ఇలా మాట్లాడాను, నేను ఇలా ప్రవర్తించాను, ఇలా చేసి వచ్చాను, ఆయన నన్ను నీ యొక్క పాదాల దగ్గర క్షమించమని అడుగుతున్నాను ప్రభువా. నా ప్రవర్తన ఇలాగున్నది, నీకు విరోధముగా ఉంది, నీ గాయాలు రేపుతూ నేను ప్రవర్తిస్తున్నాను కదా. నీ గాయాలు రేపుతూ నేను ప్రవర్తిస్తున్నాను. కానీ ఇక్కడ చూడండి 24వ వచనం చివరిలో, ఆయన పొందిన గాయముల చేత ఆయన పొందిన దెబ్బల చేత మనకి పాప రోగపు స్వస్థత కలుగుతుంది. పాప రోగపు స్వస్థత కలుగుతుంది. ఆయన పొందిన గాయాల చేత మనమందరం బాగుపడుతున్నాం. అయితే తిరిగి మరలా అదే పాపము చేస్తూ అలాగే జీవిస్తూ ఆయన గాయాలు మరలా ఏం చేస్తున్నాం? రేపుతున్నాం. గాయాలు రేపుతున్నాం. చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, ఆ గాయాలు రేపుతున్నాం. ప్రక్కలో బల్లెపోటు పడబడింది, గాయాలు రేపుతున్నాం. వీపంతా నాగడి చాలువలే దున్నబడింది, ఆయన శరీరం అంతా చీల్చబడింది కొరడాల చేత. ఆ గాయాలన్నీ మరలా రేపుతూ ఉన్నాం. ఎందుకో తెలుసా? మనం మరలా అదే పాత బ్రతుకులో బ్రతకటం వలన ఆ పాత బ్రతుకుతో మనల్ని ప్రభువుని బాధ పెడుతున్నాం, సమాజంలో ఆయన దూషింపజేస్తున్నాం. అలాగే మనం కొనసాగుతున్నాము. మరలా ఆదివారం రాగానే ప్రభు దగ్గరికి వచ్చి కూర్చున్నాం కదా. ఆయన గాయాలు రేపుతున్నాం. ఆయన గాయాలు రేపిన వారుగా ఆ రొట్టెలో పాత్రలో చేయి వేస్తున్నాం. అందుకే మనకు దేవుడిచ్చినటువంటి ఒక కృప ఏంటంటే ఆయన పాదాల మీద పడి బ్రతిమిలాడటం. అందుకని ప్రతి వారం ప్రతిసారి ఆయన గాయాలు రేపుకుంటూ పోతూ మరలా నేను ఆదివారం వచ్చే ముందు క్షమాపణ అడిగితే సరిపోయింది కాబట్టి అది కుదరదు. దేవుని సన్నిధిలో దేవుని మనసు కలిగి జాగ్రత్తగా జీవించటం నేర్చుకోవాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మనం ఆయన కాపుదలలోకి వస్తూ ఉన్నాం, ఆయన సన్నిధికి వస్తూ ఉన్నాం. ఆయన వైపు ఆ మాదిరి కదా, ఏ మాదిరి అయితే చూపెట్టాడో మన కాపరి, ఆ కాపరి మాదిరిలోకి మనం వెళ్తూ ఉన్నాం. అలాగైతే ఆరాధన చేసే నీలో నాలో ఇంకా భేదాభిప్రాయాలు, కక్షలు, లేకపోతే ఒక మాట చెప్పాలంటే ప్రేమ లేని తత్వం, ఇతరులను బాధించేటువంటి విధానం, శ్రమ పెట్టే విధానం ఉంటే మనం ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టి ఏం చేయాలంటే ప్రభువుకు కలిగిన మనస్సు, క్రీస్తు కలిగిన మనస్సు
దేవుని పిల్లలుగా మనం ఆరాధన చేయాలని దేవునికి ఇష్టం. ఇక్కడ చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆయన బల్ల చుట్టూ ఆయన పిల్లలు, ఎవరి పిల్లలు? ఆయన పిల్లలు ఒలీవ మొక్కల వలె అన్నాడు. ఆయన పిల్లలు ఆయనలాగే ఉండాలి. ఆయన పిల్లలు ఆయన మాదిరిలో ఉండాలి. ఆయన పిల్లలు ఆయన కాపరిగా ఉండగా ఆయన మందగా, ఆయన పిల్లలు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె చేరి ఉండగా ఆశీర్వాదకరమైన వారిగా చేరి ఉండాలిగా ఆయన ఎంత సంతోషిస్తాడు. అర్థమవుతుంది. ఆయన బల్ల చుట్టూ చేరాం, ఆయన శరీరములో ఆయన రక్తంలోను పాలు పంపులు పొందుతున్నాం. ఒక మాట చెప్తాను, అదేంటంటే 3 మేకుల మధ్యలో వ్రేలాడబడుతున్న ప్రభు, 3 మేకుల మధ్యలో వ్రేలాడబడిన ప్రభు ఎంత వేదన పడ్డాడో, ఎంత బాధపడ్డాడో. ఆయన మేకుల చేత వ్రేలాడబడుతూ, వినండి, మేకుల చేత వ్రేలాడబడుతూ, పాదాల్లో ఒక మేకు ఉంది, 2 చేతుల్లో మేకులు ఉన్నాయి. ఆ వీపంతా చీల్చబడిపోయి ఉంది, కొరడాల చేత కొట్టబడి. ఆ తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి కొట్టి అది రక్తం కారుతుంది, మొక్క మీద ఉమ్ము గారుతూ ఉంది. ఆ ఉదయకాలం నుండి నిట్ట మధ్యాహ్నం వరకు ఆ శిలువలో వ్రేలాడబడుతుండగా దేహంలో ఉన్న రక్తమంతా ఒలికిపోయింది. దేహంలో ఉన్న రక్తమంతా కారిపోతున్నప్పుడు ఆ రక్తమంతా పోయి, ఇదిగో ఆయన వ్రేలాడబడుతున్నటువంటి ఆ శరీరము పెంకులాగా మారిపోయింది, చిల్ల పెంకులాగా మారిపోయింది. ఆయన పొందిన గాయాలన్నీ ఆయన చూస్తున్నాడు. ఆయన అన్నాడు, నా ఎముకలు స్థానము తప్పి ఉన్నవి. దేని కొరకు అంటే నీ నా పాప దోషములను క్షమించడం కొరకే. ఆయన పొందిన గాయాలన్నీ, ఆయన వీపంతా మాడిపోతా ఉంది. పెన మీద ఆ రొట్టె ఎలాగైతే కాల్చబడుతుందో ఆ శిలువ మీద నిట్ట మధ్యాహ్నం వేళ చీల్చబడిన ఆ శరీరం అంతా కూడా, ఆ గాయాలన్నీ కూడా వేదన కలిగిస్తున్నాయి. నా అంతరంగము నాలో మైనము వలె కరుగుతుందన్నాడు. ఇదిగో దెబ్బల ద్వారా వేలాడబడుతున్న ప్రభు శరీరం చీల్చబడిన ఆ శరీరము ఆ ఎండకి, ఆ ఎండ మీద పడుతుండగా ఆ దేహమంతా మాడుతూ ఉండగా లేదా కాలిపోతున్నట్లుగా ఆ దేహం, ఆ గాయాలన్నీ మంట కలిగిస్తున్నప్పుడు, అప్పుడు అనుభవిస్తూనే కూడా ఆయన క్షమించడానికే ఇష్టపడ్డాడు. ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు వేరుగరు. అంటే ఆయన మనసులో ఏముందో తెలుసా? ఒక ప్రణాళిక ఉంది, ఒక ప్రేమ ఉంది, ఒక త్యాగం ఉంది. అది లోపల దాచుకున్నాడు. కాబట్టి బయట ఏం మాట్లాడుతున్నాడంటే, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు. నీ మనసులో అది ఉండాలి. ఆరాధన చేయటమే ప్రధానం కాదు, రొట్టె తీసుకుని వెళ్ళటం ముఖ్యం కాదు, పాత్రలో చేయవేయటం ముఖ్యమైనది కాదు. అది ముఖ్యమైనది చేసేవా గురించి నేను మాట్లాడట్లేదు, కానీ దానితో పాటు ఇంకా ముఖ్యమైనది ఏంటంటే నీ లోపల ఈ వేదన ఉండాలి. ఇదిగో అత్యున్నత సింహాసనాసీడైన ప్రభు మహిమలో స్తుతించబడుతూ కెరూబుల చేత కొనియాడబడుతున్న ప్రభు శరీరధారి అయి 3 మేకుల మధ్యలో చిల్ల పెంకులాగా ఎండిపోతున్న ప్రభు మరణముతో పోరాడి పునరుద్ధానుడై తిరిగి లేచి సజీవుడిగా అనేక మంది కనబడి వెళ్ళి మహిమలో ఉండి స్థలములను సిద్ధపరుస్తున్న ప్రభు నీకు నేర్పించింది మాదిరి ఏంటంటే, ఇదిగో లోపల నా మనసులో ఏముందంటే ఒక ప్రణాళిక ఉంది, ఒక ప్రేమ ఉంది, ఒక త్యాగం ఉంది. కాబట్టి నేను క్షమించమని అడిగాను. వీళ్ళేం చేస్తున్నారు, వీరు వేరుగారు, వీరిని క్షమించు. నీ లోపల ఏముండి ఆరాధన చేస్తున్నావు? నీ లోపల ఏమి ఉంటే ఆరాధనలో దేవుని సంతోషపెట్టగలవు అనేది ఇప్పుడు దాకా మనం విన్నాం. కయ్యూను మనసులో
ఏదో కొద్దిగా తీసుకొని వెళ్ళిపోతే ఆరాధన అయిపోతుందిలే అనుకొని వచ్చాడు. ప్రభు ఇష్టపడ్డా. శ్రేష్టమైనది హేబేలు తీసుకొచ్చాడు. ప్రభు ఇష్టపడ్డాడు. అర్థమైందా? ప్రభుకు కావాల్సింది నువ్వు ఏమి తీసుకొచ్చావు అన్నది కాదు, ఎలాగ తీసుకొచ్చావు అన్నది. ఆరాధన చేసే నీవు ఆరాధన మనసు ఎలాగుందనేది ప్రభు చూసేది. రొట్టెలో చెయ్యి వేయగలే ఆ రొట్టె ఎంత పరిశుద్ధంగా ఉంది, ఆ చెయ్యి ఎంత పరిశుద్ధంగా ఉంది కాదు, నీ మనసు ఎంత పరిశుద్ధంగా ఉంది, నీ హృదయం ఎంత దేవునికి దగ్గరగా ఉంది. ఆ గాయాలన్నీ పొందింది, ఆ శ్రమంతా పెట్టబడింది, ఆ యొక్క నిందలన్నీ భరించింది, భరించింది, అన్నీ భరించింది. నువ్వు కూడా ఈ దారిలో ఉండాలని, నువ్వు ఇంకో దారిలో ఉండి ఈ దారిని అనుసరిస్తానని చెప్పడానికి కాదు. ఆరాధనలో చేయి వేస్తున్న నీవు నేను కావాల్సిందంటే లోపల ఒక మంచి మనసు, ఒక ప్రణాళిక, ఒక ప్రేమ, ఒక త్యాగం అవి కలిగి, ప్రభువా నేను ఎవరిని కూడా దూషించకూడదు, నేను ఎవరిని కూడా నిందించకూడదు, నేను ఈరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు మనం ప్రభుతో చేయాల్సిన నిబంధన ఇదే. ప్రభువుకు మాదిరిగా జీవించాలి. ప్రభు పిల్లల మాదిరి, విశ్వాసులకు తగినట్లుగా, క్రీస్తు మనసుకు తగినట్లుగా మనం జీవించటమే ఆరాధనలో ఒక భాగం. ఆదివారం మాత్రమే భాగం కాదు, ప్రతిరోజు ప్రవర్తన కూడా ఆరాధనలో ఒక భాగం. ఆరాధనలో ఒక భాగం. ఇది ప్రక్కన పెట్టేసి మిగతా రోజులన్నీ, మిగతా సమయాలన్నీ ఎలాగైనా ఎక్కడైనా ఎట్లా ఉండి ఆరాధన వరకు మాత్రం జాగ్రత్తగా వస్తే చాలనుకుంటే అది మంచిది కాదనుకున్నా. కాబట్టి ప్రభు పిల్లలమైన మనము ఈ మాదిరి నేర్చుకున్నాం. క్రీస్తు కలిగిన ఈ మాదిరి నీవును కలిగి ఉండు. ఆయన మేపు గొర్రెలుగా ఉందాం. ఆయన మేపు గొర్రెలుగా, ఆయన బల్ల చుట్టూ ఒలివ మొక్కలలాగుండి దేవునికి ఇష్టమైన వాళ్ళుగా ఆరాధన చేస్తే ఆయన సంతోషపడతాడు. ప్రభువుని సంతోషపెట్టడానిక ఆరాధించేది, మన తృప్తి కొరక? ప్రభువుని సంతోషపెట్టడానికి. అట్టి విధంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధనలో మనం కొనసాగుదాము కాక.